హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎఫ్ఎం గేమర్ని. అండ్ ఇవాళ మీరు చూస్తున్నారు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ గోట్ ఎస్ఎంపీ ఎపిసోడ్ నెంబర్ 9కి వచ్చేసి మీకు స్వాగతం. ఇదేంటి ఎఫ్ఎం గేమర్ ఎపిసోడ్ నెంబర్ 9 తీస్తున్నాడు, తను తీయాల్సింది ఎపిసోడ్ నెంబర్ 10 కదా అని అనుకోకండి. యాక్చువల్గా ఇది వచ్చేసి 100 డేస్ ఎపిసోడ్ కాబట్టి స్పెషల్గా ఉండాలని చెప్పి మేమిద్దరం 2 స్క్రీన్స్లో వీడియోని వచ్చేసి రికార్డ్ చేద్దాం అనుకున్నాం. బట్ బిఎస్ గేమింగ్ దగ్గర వచ్చేసి వీడియో కరెక్ట్ అయిపోయింది. సో మేము ఇంకేం చేయలేము. సో వాయిస్ వచ్చేసి తనే ఇస్తాడు. లెట్స్ గో. సో హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మళ్ళీ ఇంకో మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్లోకి అయితే వచ్చేసాం. ఎట్లా ఇంట్రో మనోడు చెప్పేశాడు కదా, ఇక్కడ టార్చ్ అయితే పెడుతున్నాం. ఓకే, డైమండ్స్ అయితే చాలానే ఉన్నాయి గైస్, డైమండ్స్ అయితే ఉన్నాయి. మనం పాలసీ తెలిసిందేగా, 3 డైమండ్స్ ఫర్ ఏ పికాక్స్ అండ్ 2 డైమండ్స్ ఫర్ ఏ ఎన్చాంటింగ్ టేబుల్ తీసుకోవాలన్నమాట. ఓకే, మాప్స్ గట్టిగానే ఉన్నాయి. అదిగో నేను వచ్చాను. నాది రికార్డరు మంచిగా లేదు గైస్, ఎందుకంటే వీడియోస్ కరప్ట్ అయిపోతున్నాయి. సో మంచి రావట్లే అనమాట రికార్డింగు. ఇన్ని రోజులు వీడియో రాకపోవడానికి కారణం అదే. ఎన్ని రికార్డర్స్ వాడినా కూడా అది అంతే వస్తుంది. ఎట్లా అంటే సడన్గా స్టాప్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోతుంది అనమాట. సో ఈ ఎపిసోడ్కి అయితే మనోడి రికార్డింగే వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్కి ఫిక్స్ చేయడానికి చూస్తా. కింద కూడా ఒక డైమండ్ ఉంది. ఓకే, మాప్స్ కూడా ఉన్నాయి గైస్. అరే పిల్ల జాంబీలు చూసుకో, చెప్పా. ఓకే, మనోడికి అయితే మనలాగా ఇది లేదు. ఓకే, నాకు తెలిసి ఇంకొక ఎపిసోడ్ కూడా వాడిదే వస్తుంది అనుకుంటా. వాడి పిఓవే చూస్తా దాన్ని బట్టి. ఓకే, ఎస్. ఓకే అబ్బా, కిందికైతే చూద్దాము. అరే జాంబీ ఈడు, ఒక సెకండ్ గైస్, స్వాట్ బ్రేక్ అయిపోయినట్టుంది. అండ్ అక్కడ ఇంకొక జాంబీ, అండ్ నేను వేసేస్తాలే. ఎస్. ఓకే, క్రీపర్. ఓకే, గన్ పౌడర్ వేస్ట్ అయింది గైస్, ఎక్స్పీ కూడా. ఇక్కడ టార్చెస్ అయితే పెట్టేద్దాం. సో ఇది వాడి పిఓవి అయినా కూడా ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా కాబట్టి నా పిఓవి అన్నట్టే ఉంటుంది ఇది. ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్ ఎఫ్ఎం గారు దాంట్లోనే గైస్, వాడైతే చేస్తాడు క్రీపర్. పేలమ్మా. ఓకే, స్కెలిటన్ కొడుతున్నాడారా? ఓకే, కొడతావరా నువ్వు? కొడతావా? అది ఓకే గైస్, మనం అయితే ఒబ్సిడియన్ అయితే మైన్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ కింద మైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి పెద్ద లావా పుల్ దొరికిందబ్బా. అండ్ చాలా రెడ్ స్టోన్ కూడా అయితే దొరికింది. ఆ పైన ఏంటది? స్పైడర్ మీద స్కెల్టన్ రైడ్ చేస్తున్నాడు గైస్. ఓకే, మనకైతే చాలామంది ఉన్నారు. ఇది చాలా రేర్ అన్నమాట ఇది. పేలు క్రీపర్. ఎస్, గొడవ. ఓ గొడవ. ఎస్, గొడవ పెట్టేశాం గైస్ ఫైనల్లీ. ఓకే, వాడికా? ఓకే, ఏడు పోయాడు. అండ్ క్రీపర్ ఉంది, చూసుకోవాలి.
ఓకే గైస్, యా టార్చ్ అయితే చాలా పెట్టాం, చాలా కోల్ కూడా అయితే మనకి చేసుకున్నాం అనమాట. గట్టిగానే వచ్చింది. అరే టార్చెస్ తీసుకుంటా ఆగండి. ఓకే, అది ఒబ్సిడియన్ తర్వాత చేద్దాంలే. అండ్ ఇక్కడ ఐరన్ చూడండి ఎంత ఉందో. నాకు తెలిసి వెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఐరన్ వెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది. క్రీపర్. ఓకే దా, ఇది ఐరన్ చూసా ఆల్రెడీ. నేను ఐరన్ ఇంతకు ముందే చూసాను అనమాట నా పీఓవిలో. వీడు ఇప్పుడైతే చూశాడు. ఓకే, మైన్ అయితే చేద్దాం గైస్ ఇంకా. ఓకే, నేను చేస్తాలేండి. ఈలోపు మనం వెళ్ళి అటు సైడ్ కూడా టార్చెస్ పెట్టొద్దాము, లైటప్ చేద్దాం. ఓకే ఓకే. అండ్ చాలా వాటర్ కూడా ఉంది గైస్, చాలా పెద్ద కేవ్ లాగా ఉంది అబ్బా ఇది. ఏయ్ ఏయ్ వద్దు, నా మాటను వద్దు చెప్తున్నా, కొడతా. జాంబీ విలేజర్. ఓకే ఓకే గైస్, ఇద్దరికి గొడవ అయితే పెట్టేసాం. సూపర్. ఓకే ఓకే గైస్, మనం అయితే చంపేసాము ఫైనల్లీ. అండ్ ఎక్స్పీ కూడా వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్పీ ఫామ్ చేద్దాం గైస్. అది నా సర్వైవల్లో వస్తుంది. నా సర్వైవల్లో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్పీ ఫామ్ అయితే చేద్దాము. కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీ ఫామ్ చేయడానికి అది మనకు దొరికిన రెండు స్పైడర్ వే అనమాట. అండ్ ఇదేంది కింద చాలా ఉంది గైస్, చూద్దాం. ఇటు నుంచి వెళ్దాం. అంటే అక్కడ ఇంకా డైమండ్ ఉంది. ఓకే, జాంబీస్ కూడా ఉన్నారు. ఊరు బాబోయ్, వీడు అక్కడి నుంచి అట్రాక్ట్ అవుతున్నాడా. ఓకే, చాలా పెద్ద కేవ్ గైస్ ఇది. ఇంత ఉందేందబ్బా. మనకి డైమండ్స్ కూడా దొరికే ఛాన్స్ చాలా గట్టిగానే ఉంది. మన వాడి దగ్గర ఫుడ్ అయిపోయినట్టుంది. ఓకే ఓకే, ఇంకా చూద్దాము. అండ్ ఓకే, గోల్డ్ డైమండ్స్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి గైస్. చాలా పెద్ద కేవ్ అబ్బి ఇది. మనకి ఒక ఎపిసోడ్ సరిపోదు కేవ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. 2-3 ఎపిసోడ్లు ఈజీగా పట్టిద్ది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మంచి స్పానర్ అయితే చూస్తాం గైస్, ఎతికి తర్వాత ఎక్స్పీ ఫామ్ చేద్దాము. లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ ఐరన్ ఫామ్ చేద్దాం గైస్. ఎట్లా విలేజ్ క్లియర్ చేసేసాం కదా, ఐరన్ ఫామ్ అయితే చేద్దాము. ఆల్రెడీ నేను నా టెక్స్ట్ వరల్డ్లో అయితే చేసా. ఓకే ఓకే గైస్, వచ్చేసాం. ఓకే, ఫుడ్ డైమండ్స్. ఓకే, కెమెరా లైట్ అప్. ఓకే గైస్, యా కొట్టేసాం. ఓకే ఓకే గైస్, అడ్డం అయితే పెట్టేసాను అనమాట. ఓకే, ఇప్పుడైతే తీసుకోవచ్చు ప్రశాంతంగా. కిల్ చేసాడు మనోడు. డైమండ్స్ ఫస్ట్ డైమండ్ అయితే తీసేస్తున్నా గైస్, కలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇది సెకండ్ డైమండ్ మనోడు తీస్తాడు. ఓకే ఓకే, ఫైనల్గా సెకండ్ డైమండ్ వచ్చేసింది మనోడికి. రెసిపీ బుక్ అయితే అన్లాక్ అయిపోయింది. చాలా పెద్ద కేవ్ ఇది. నెక్స్ట్ ఎపిసోడ్లో కింద చూద్దాం గైస్. ఇప్పుడు ఇదంతా చూసాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కింద అయితే చూద్దాము ఏముంటుందో. ఓకే, ఇటు సైడ్ నుంచి ఎక్కేయచ్చు. పైకి వెళ్ళిపోదాంపా. హార్ట్స్ లేవు మనోడి దగ్గర, ఫుడ్ కూడా లేనట్టుంది. ఫుడ్ ఇద్దాం ఆగండి. జాంబీగాడు వస్తాడు. జాంబీగాడు ల్యాగ్ ఓ బీభత్సంగా ల్యాగ్ అవుతుంది గైస్. ఇక్కడ వచ్చి మనకి ఇదైతే విచ్చు ఉంది. అదిగో ఫుడ్ తీసుకో. ఓకే, ఫుడ్ తిను. లోపు నేను పైకి వెళ్తా. ఓకే, 10 ఫుడ్ ఇచ్చాం. సూపరం. ఓకే గైస్, మనమైతే వెళ్ళిపోదాం పైకి. ఇక్కడ మనకి వాయిస్ మేము గేమ్లో మాట్లాడేది రికార్డ్ కావట్లేదు గైస్. ఎందులోనూ రికార్డ్ అయితే అది ఒరిజినల్ వాయిసెస్ పెట్టేవాళ్ళము, కొంచెం బాగుండేది. బట్ ఏం చేయలేం,
రికార్డ్ కావట్లే. అండ్ ఇక్కడ వచ్చి ఒకటే డైమండా. ఓకే. అండ్ మన వీడియోస్ అన్నీ కూడా ప్రీ రికార్డెడ్ గైస్, ఓకేనా? ప్రీ రికార్డెడ్, వాయిస్ అయితే తర్వాత యాడ్ చేస్తాం అన్నమాట. మన వీడియోస్ అన్నీ అంతే, ఎందుకంటే చెప్పా కదా గేమ్ ఆడేటప్పుడు రికార్డ్ అవ్వట్లే వాయిస్, మొత్తము డిస్టర్బెన్స్ వచ్చింది. మొన్న నెదర్ సర్వైవల్లో పెట్టా చూసారా, అట్లా మొత్తం డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. సో అందుకే నేనైతే ఆగాను. సో మనమైతే మన దగ్గర అయితే ఇంకా 4 ఉన్నాయి డైమండ్స్. ఏది ఇది కలెక్ట్ అయిందా? అయినట్టే ఉందిలే. యా అయింది. వెళ్దాం పదండి. నేనైతే ఐరన్ మైన్ చేస్తున్నా, ఇంకా ఇక్కడ ఏదో చేస్తాను, ఆగండి. సరే, ఈలోపు ఎక్స్ప్లోర్ చేద్దాం కేవ్ని. పైన ఇంకా ఉందా? ఏందబ్బా ఇది మరి దారుణంగా. చాలా ఐరన్ వచ్చింది, ఇంకా తీస్తున్నాం కూడా. ఇక్కడైతే మనోడు చూస్తున్నాడు. వద్దురే. యా సర్వర్లో పింగ్స్ ఉన్నాయి గైస్, వీ కెన్ అండర్స్టాండ్. యా ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇటు ఏం లేదులే, అటు పోదాం పదండి. యా టెలిపోర్టేషన్ పవర్ ఉంది గైస్, మనకి టెలిపోర్టేషన్ పవర్ ఉంది, చూసారు కదా, ఫుల్ పవర్ అనమాట. ఓకే, ఇటు వెళ్దామా? సరే గైస్, ఒక్క సెకండ్, నేనైతే బయటికి వెళ్తున్నా. కింద ఇంకా పెద్ద కేవ్ అబ్బి, ఇది 2-3 ఎపిసోడ్లు కూడా సరిపోవు. దీన్ని మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే, ఇవాళ 100 డేస్కి స్పెషల్గా వస్తుంది. అండ్ అబ్బా కొడుతున్నారు. ఓకే, మనమైతే వెళ్ళి దాక్కుందాం ఫస్ట్. పైకి ఎక్కేసా. ఇది వచ్చి మనకి వే గైస్ బయటికి వెళ్ళడానికి. మనము మైన్లోకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇదే మన మైన్, బయటికి వే అన్నమాట ఇది. ఓకే, ఒక్క సెకండ్ గైస్, ఒక్క సెకండ్, ఏం కాదులేగా. ఓకే అమ్మా, ఇటు నుంచి కూడా మైన్ ఓపెన్ అవుతుంది గైస్, మైన్లోంచి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా కిందికి వెళ్దాము. అండ్ యా అక్కడైతే ఓత కొట్టుడు కొడుతున్నారు గైస్, అన్నీ చుట్టుముట్టినాయి అనమాట. సో అందుకే నేను లెఫ్ట్ అయితే అయ్యాను. ఓకే, ఫుడ్ అయితే మనోడు చూసుకుంటాడులే. నా దగ్గర ఫుడ్ కూడా లేదు, అదే ప్రాబ్లం ఇప్పుడు. అక్కడ లెఫ్ట్ అవ్వడానికి ఫుడ్ ఉండుంటే చూసుకునేటోళ్ళం, ఫుడ్ కూడా లేదు. ఓకే, మనోడైతే మళ్ళీ వచ్చేసాడు. అండ్ నేను జాయిన్ అయ్యా. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏదో జరుగుతుంది గైస్ ఇక్కడ పైన. ఓకే, నేను జాయిన్ అయ్యాను, మరి మాట్లాడలేకపోతున్నట్టున్నా. క్రీపర్ పర్లేదు, నాకేం కాలే గైస్, నేను అమరుణ్ణి నేను. ఓకే, సో అంటే సార్ ఈడేంది సార్ ఈడు. ఓకే గైస్, నో వరీస్. ఇప్పుడైతే మనోడు బ్లాక్ చేసుకొని ఫుడ్ అయితే తింటాడు నాకు తెలిసి. ఫుడ్ అనవసరంగా బయట పెట్టేసాడు, ఛీ. ఓకే, 2 హార్ట్సా? అరే ఫుడ్ ఉంది కదా 2 హార్ట్స్, వై ఫుడ్లో అయిపోయినట్టుంది కదా. ఓకే, బయటికి వెళ్ళి వచ్చాడు కదా, ఉందా? ఓకే, బయటికి వెళ్ళి వచ్చాడు కదా, అయిపోయింది అనుకున్నా. అండ్ వాడి యాక్స్ కూడా నా దగ్గరే ఉంది. ఇందాక పైకి ఎక్కాను అనమాట ప్లాంక్స్ పెట్టుకొని, సో యాక్స్ నా దగ్గరే ఉంది. అందుకే దాన్ని తీయడానికి కొంచెం కష్టపడాలి, ఇంకా తప్పదు. ఓకే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మనకైతే ఎట్లాంటి ఏమంటారు, మొబైల్ ప్లేయర్స్కి అయితే ఎలాంటి ఆదరణ దక్కదు. మన తెలుగు వాడాలి తప్పదు, ఎలాంటి ఆదరణ అయితే దక్కదన్నమాట. సో అయినా కూడా మేము చేస్తున్నాం ఇంకా వీడియోస్. ప్లీజ్ అబ్బా, ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టరాదండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగి లైక్స్ పెరిగితే నాకు కూడా బూస్ట్ వస్తుంది గైస్. బూస్ట్ వచ్చి మేము ఇంకా తొందరగా అప్లోడ్ చేస్తాం అబ్బా, మంచిగా తొందరగా అప్లోడ్ అయితే చేస్తాం వీడియోస్, అర్థం చేసుకోండి.
ఓకే ఓకే. ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ఎం వచ్చి మనకి హాస్టల్లో జాయిన్ అవుతాడు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో. సో అప్పుడు నా సోలో సర్వైవల్ ఒకటే వస్తుంది. గోటెస్ఎంపీ అయితే వాయిదా అయితే పడుతుంది. ఓకేనా. ఎపిక్ ఉంటే ఆడవచ్చు, ఎపిక్ ఆడొచ్చులే కానీ ఎఫ్ఎం దగ్గర ఉన్నంత కోఆపరేషన్ అయితే ఉండదు గైస్ ఎపిక్ దగ్గర, నిజంగా చెప్తున్నా. సో అందుకే అనమాట. నాకు ఆర్మరీ అంటారా. సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబ్. ఈ 2 monthsలో మనం కనుక ఒక 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యామనుకోండి, ఐ మీన్ మే ఎండింగ్కి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తా. మే ఎండింగ్కి ఒక 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యామనుకోండి, రెగ్యులర్ వీడియోస్ అనమాట, అంటే డైలీ వీడియో అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను నేను. అది ఎట్లున్నా అప్లోడ్ అయితే చేస్తా గైస్ తప్పకుండా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 100 అని కాదు గైస్, 50 అయినా చాలు, నాకు అప్లోడే చేస్తాను అనమాట. ఓకే. ఇది ఎంత కేవ్ గైస్, ఇది చాలా పెద్దగా ఉందబ్బా. మైన్ షాఫ్ట్ ఉన్నట్టుంది పైన, చాలా పెద్ద కేవ్ ఇది. అమ్మాయ ప్లేస్ అయిందిలే. అటు ఆ పొడుగు ఇంకా పొడుగు ఉంది గైస్, కిందికి ఉంది, చాలా పెద్దదబ్బా. దీనికి 2 ఎపిసోడ్లు అస్సలు సరిపో. చాలా చెప్తున్నా కదా, చాలా లేట్ అయ్యిద్ది. మన దగ్గర 4 డైమండ్సే ఉన్నాయి, ఇంకో డైమండ్ ఆఫ్లైన్లో తీస్తాలేండి ఎప్పుడు వచ్చి. ఓకే 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 ఓకే. దీనికైతే మనోడైతే గ్రాఫిక్స్ వేసినట్టున్నాడు. ఇక ట్రయల్ గ్రాఫిక్స్ అని కనపడ్డదిగా వాడు వెళ్ళేటప్పుడు. అయితే ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే తీసుకోరా, పికెక్స్ తీసుకో. నేను కూడా ఐరన్ కలెక్ట్ చేస్తా గైస్, ఆగండి. యా ఈ కింద కూడా ఉంది, ఇంకొంది, బట్ చూసుకొని తీయాలి గైస్, ఎందుకంటే పెద్దకి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. కింద పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, చూసుకొని తీయాలి ఏదైనా సరే. ఇది ఇంకా ఎంత కేవ్ గైస్, ఇది నాకు చిరాకు వస్తుంది అబ్బా ఈ కేవ్లా. ఇంకా 2-3 స్టాక్స్ ఆఫ్ టార్చెస్ తెచ్చుకున్నా కూడా సరిపోయేటట్లేవు. మనకు ఆ పెద్ద కేవ్ ఉంది చూసారా మన సర్వైవల్లో, సేమ్ అంతే ఉంది, సేమ్ అబ్బా. ఓకే చెప్పడం మర్చిపోయా గైస్, మనకి ఆ సర్వైవల్లో వచ్చి వీడియోస్ అయితే కరప్ట్ అయిపోతున్నాయి కదా. ఒక సెకండ్ పిలుస్తున్నాము, ఒక్క సెకండ్ ఆగండి, పిలుస్తున్నాం. ఓకే ఏం చేయలేం గైస్, ఇక్కడ ఒకటి మూసామంటే ఆ పక్కన ఇంకోటి ఉంది, ఏం చేయలేము. ఓకే లీఫ్ లీటర్ పారేద్దాంలేండి. లీఫ్ లీటర్ ఏం అవసరం లేదు గైస్, తెలుసు ఫ్యూయల్గా వాడచ్చు తెలుసు, కానీ ఎంత లీఫ్ లీటర్ వాడతాం చెప్పండి ఫ్యూయల్గా, అవసరం కూడా లేదు అది మనకి. ఏపిక్ ఏమో దాన్నే కలెక్ట్ చేస్తున్నాడు, అదే కావాలంటున్నాడు. ఇటు పక్క బాక్స్ నువ్వు తీసుకో, ఇంకోటి నేను తీసుకుంటా. ఓకే ఓకే బా వచ్చేసాం, తీసేసుకున్నాం అనమాట. ఎస్ ఫైనల్లీ. ఓకే గైస్ డే 99 మనకైతే. ఎస్ బయటికి వెళ్ళాలి, చూద్దాం. బయటికి వెళ్ళి 100th డే 100 అని రాయాలి అక్కడ, మీరు థంబ్నెయిల్లో చూసినట్టు. ఓకే మనకి 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకో 100 రాస్తా గైస్, ఖచ్చితంగా 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకో 100 రాస్తా, నేను రాస్తాను మన సర్వైవల్లో. ఓకే ఇది ఫిక్స్ గైస్, ఇది ఫిక్స్. ఇప్పుడు ఎటు వెళ్ళాలిరా ఇంటికి. ఓకే 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 కనపడ్డదిలేండి, వెళ్ళిపోదాం. అండి ఎక్కడానికి రావట్లేదు. లపీస్ తీసుకుందాం, ఆగండి గైస్. ఓకే వెళ్ళిపోదాం. మన వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. స్లైమ్ బాల్ అయితే ఉంది, పిస్టన్స్ అయితే చేసుకోవాలి గైస్. మనకైతే చాలా పనులు ఉన్నాయి విలేజర్స్ తోటి, అక్కడి నుంచి ఇక్కడికైతే మార్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు మైన్ షాఫ్ట్ అయితే ఎతుకుతాము, రైల్స్ కలెక్ట్ చేసుకొని మారుస్తాంలేండి. మార్చి మన టవర్ ఉంది కదా, ఆ టవర్ లాస్ట్ ఫ్లోర్లో పెడతాము మ్యాక్సిమం. అయితే బయటికైతే వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతానికి వెళ్ళిపోయి అక్కడైతే 100 అని రాయాలి కదా,
ఆ పనిలో ఉందాం. ఓకేనా? ఓకే, వెళ్ళిపోదాం పదండి ఇంకా బయటికి. ఓకే గైస్, మన దగ్గర అయితే ఐటమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ బిఎస్ కూడా వస్తున్నాడు, అంటే నేనే వస్తున్నా. ఫుడ్ తీసుకుందాం, ఆగండి. ఫుడ్ లేదు మన దగ్గర. నీ దగ్గర ఉందా? ఉందట గైస్. అంటే మన దగ్గర ఉందిలేండి. మన దగ్గర ఉంచుకొని వాడికైతే ఇచ్చాను. ఇందాకట్లాగా మొత్తం ఇచ్చేయలేదు. ఇందాకైతే చాలా కష్టం అయిపోయింది. అందుకే నేను వచ్చేటప్పుడే బేక్ చేసుకొని అయితే వచ్చా, ఫుడ్ని కుక్ చేసుకొని. ఓకే, వెళ్ళిపోదాం పదండి ఇంకా. ఫస్ట్గా వెళ్ళాలి. నా వెనకాల ఎక్కడో ఉండేది గైస్, నేను కూడా వచ్చేసాను అనమాట. ఎఫ్ఎం ఏంటి? పోదాం పదండి ఇంకా పైకి. నేను వెనకాల ఎక్కడో ఉండే, నేను కూడా వచ్చేసా. ఎఫ్ఎం ఏమో ఇంకా అక్కడే ఉంటాడు. ఇది ఒక రన్నింగ్ రేస్ గైస్, మాకు ఒక రన్నింగ్ రేస్ ఇది. ఓకే, ఎస్. ఇక్కడ దొరికిన ఓర్స్ అన్నీ అయితే పెట్టేద్దాము. డైరెక్ట్ వచ్చేయమ్మా. ఓకే, మన వాళ్ళు అయితే బయటకు వెళ్తారంట. ఓకే, ఫస్ట్ అయితే స్టోన్ కట్టర్లో డైరెక్ట్ పెట్టేసి ఏం చేద్దాం, స్లాబ్స్. సరే, ఓకే. ఇంకా మిగిలినవన్నీ ఇవే చేద్దాం గైస్. మిగిలినవన్నీ అయితే అవి చేద్దాము. స్లాబ్స్ చేసాం. ఓకే, ఇంక పైకి వెళ్ళిపోయి మనమైతే మన పని స్టార్ట్ చేద్దాం గైస్. 100 పని. ఓకే, ఎక్కడంటే మీరు థంబ్నెయిల్స్లో చూశారు కదా, సో అక్కడైతే స్టార్ట్ చేద్దాం. ఇది నా పనే గైస్, ఇది నా పనే. ఎందుకంటే ఊరికే షీప్స్ని చంపవలసి వస్తుంది గైస్ ఫుడ్ కోసం. చంపితేనేమో ఊలు వస్తుంది కదా, సో అందుకే అనమాట. ఇట్లా అయితే పెట్టేసా. చాలా చోట్ల ఊలు ఉంది గైస్, హోల్డ్లో చాలా చోట్ల పెట్టాను ఊలు. ఓకే, మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం 100ని. ఓకే, ఓ ఇవన్నీ మనోడు పెట్టిన బ్లాక్సేనా? నేను అక్కడే ఉన్నాయేమో, స్పాన్ అయినాయి అనుకున్నా. హ్యాండ్ సైడ్ మొత్తం మనోడు పెట్టింది. కింద ఎందుకు పెట్టావురా? ఓకే, నో వరీస్. ఓకే గైస్, స్లీపు పడుకున్నారా? ఫాస్ట్గా. ఓకే, డైరెక్ట్ పాలిష్డ్ డైరెక్ట్. ఓకే గైస్, ఇప్పుడు మనకి డేస్ ప్లేట్ దగ్గర కనపడుతుంది కదా, సేమ్ అంతే అనమాట. 1 అయితే రావాలి. ఇంకా డే 99, బట్ రావాలి. ఓకే గైస్, మనకి అంతే. ఇప్పుడు కిందికి పెట్టాలి. ఎలా? ఓకే, కింద నుంచి పెట్టుకొని వద్దాం. ఓకే, మనమైతే స్లీప్ అయితే ఇవ్వాలి. వేసేసాం కూడా. అరే పడుకోండి రే. ఎస్ గైస్, పడుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. ఈలోపు ఇది పెట్టేద్దాం. ఓకే, ఎస్. 1 అయితే అయిపోయింది అబ్బా, ఇంకా 2 zeros అయితే చేయాలి. ఓకే, ఫాస్ట్గా వెళ్తే నేను పడుకున్నా అంట. ఓకే, సరిపోయిద్ది మ్యాక్సిమం. బట్ ఇంకోటి చూద్దాం, ఎందుకంటే మనకి 100 డేలో ఉన్నట్టు కనపడాలి, నీట్గా ఉండాలి. 100 days అని చూసారా, అట్లా రావాలన్నమాట. అందుకే. ఓకే, ఒక్క నిమిషం అబ్బా. ఎస్, వచ్చేసాం. స్లీప్ రే. ఓకే గైస్, మనం అయితే స్లీప్ అయితే వేసామన్నమాట పర్ఫెక్ట్గా. అండ్ 1 అయిపోయింది కదా. ఎస్, మీకు అందులో కనపడ్డట్లే సేమ్ అయితే చేస్తాము. ఓకే, 1 pixel గ్యాప్ అనమాట, అంటే 1 block గ్యాప్. 100 అయితే వస్తుంది. ఓకే, ఇదైతే తీసేద్దాం, ఆగండి. 2 3 4 5. ఓకే, ఇప్పుడు పైకి. ఎస్, ఇది తీసేయచ్చు. ఇంకా ముందుకి 2 blocks 3 blocks. ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ఓకే, సాలమాండర్స్ ఉన్నాయి బ్రో. ఫుడ్ అయితే మనకి ఎలాంటి లోటు లేదు గైస్ ప్రస్తుతానికైతే. ఓకే, జాయిన్ అయ్యాడు మనోడు. ఇందాక వెళ్ళిపోయాడు కదా. అరే షిట్, బాయ్. ఓకే, ఫాస్ట్గా. ఓకే, ఇంకా కింద కూడా పెట్టేయాలి.
ఇది తీసేయచ్చు, ఇది కూడా అండ్ కింద పెట్టేయాలి అంతే. ఈ మధ్యలోది తీయాలి, ఎందుకంటే గ్యాప్ ఉండాలి గైస్ మనకి. ఎస్, ఇది తీసేసాం. ఇది కూడా తీసేయాలి. ఒక్క సెకండ్. కార్నర్స్ రిమూవ్డ్. ఎస్ అబ్బా, ఇంకా మధ్యలో అది గీత పెట్టాలిగా, పెట్టేద్దాం. సేమ్ మనకైతే అందులో ఉంది చూసారా, సేమ్ అంతే అనమాట చేసేది. అదే ఇదిగో బిఎస్ మనకి స్లాబ్స్ అయితే ఇచ్చాడు గైస్ ఎఫ్ఎం అక్కడ. ఇంకోటి బిల్డ్ చేయమని 0, ఆ బిల్డ్ చేసేలోపు ఈ మధ్యలో అది పెట్టేసి వస్తాడు. ఓకే ఓకే, ఏది కిందకి వెళ్ళిపోయిందా? డ్రౌన్స్ ఉన్నట్టున్నారు, చూసుకోవాలి. సౌండ్స్ అయితే వస్తున్నాయి, మరి నేనైతే వెళ్తున్నా. బ్లాక్స్ వచ్చేసాయండి. ఓకే, ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్దాం ఒకసారి. బాగుందిగా. ఎస్, హే బాగా వచ్చింది అబ్బా. కాకపోతే ఇది హైట్ తక్కువైంది, అది ఎక్కువైంది. ఓకే, దీన్ని ఒకటి పెంచాలనుకుంటున్నా, నాకు తెలిసి ఇప్పుడు పెంచితే అయిపోయాయి. లేకపోతే 1 హైట్ తగ్గిద్దాం. ఆమెను ఏదో ఒకటి అయితే చేద్దాం. ఏం చేద్దాం, ఇదే హైట్ తగ్గిద్దాం గైస్. ఓకే, ఫాస్ట్గా రే, పడిపోయా. ఓకే గైస్, ఇక కింద నుంచి అయితే బిల్డ్ చేద్దాము. మనమైతే దాన్ని సెట్ చేసుకోవాలి కదా. స్లాబ్స్ పెట్టుకొని వెళ్దాము. అది అనవసరంగా ఎక్కువ చేసాడు మనోడు స్లాబ్స్. అప్పుడు చెప్పాడు కూడా, ఎక్కువ చేస్తాను కొంచెం బెటర్ అని చెప్పాడు. అందుకే స్లాబ్స్ ఇచ్చింది నాకు మనకి. ఓకే, సో ఇదైతే తీసేయాలి. తీసేస్తే ఇది కూడా అంతే అయిపోయింది. ఇంకా తీసుకొని వెళ్ళిపోవడం కిందికి. ఆ పక్కవి కూడా తీసేస్తే పని అయిపోద్ది తర్వాత. ఓకే, యా, బ్లాక్స్ తీసుకో. ఒక్క సెకండ్ గైస్, ఒక్క సెకండ్. ఓకే గైస్, మనకైతే 1 అయితే రెడీ అయిపోయింది, సేమ్ హైట్. ఓకే, ఇవైతే తీసేద్దాము. తీసేసి మనమైతే వెళ్ళిపోదాం బయటికి. ఓకే, అండ్ నేనైతే బిల్డ్ చేస్తాను ఇక్కడ. ఆల్రెడీ సగం అయితే వచ్చింది, బట్ అది స్లాబ్స్ పెడుతుంటే చికాకు ఉంటుంది గైస్, అందుకే అనమాట. బ్లాక్స్ కోసం అయితే దిగేసా కిందికి. ఓకే, ఈలోపు మనోడైతే అందుకున్నాడు పెట్టేస్తా అని. ఓకే, డ్రౌండ్ ఎస్ కొడుతున్నాడు. పర్లేదు వచ్చేయచ్చు. డాల్ఫిన్ ఎందుకురా, డాల్ఫిన్ తప్పు. ఎస్, వచ్చేసాం గైస్ మనమైతే. అండ్ బ్లాక్స్ పెట్టుకొని అయితే పైకి పోవాలి ఫాస్ట్గా. స్లాబ్స్తోనే బిల్డ్ చేసేది, తప్పదు. ఓకే, ఇంకా పైకి అయితే పోదాం పదండి. ఇది 2 స్లాబ్స్ పడతాయి గైస్ ఒక బ్లాక్కి, అదే ప్రాబ్లము. ఓకే, ఫాస్ట్గా వచ్చేసి. ఓకే, బాగానే వచ్చాం. అండ్ ఇదైతే కలవట్లే గైస్ స్లాబ్. ఓకే, కింద పెట్టేద్దాం, తీసి మళ్ళీ పెడదాం ఒక్కసారి. ఓకే గైస్, ఇప్పుడైతే దాన్ని అయితే సెట్ చేద్దాం, ఆగండి. ఇంకో 0 హైట్ వెళ్ళాలిగా ఇది ఫాస్ట్గా. పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. 3, 4. ఓకే, ఇంకా 5, 6. ఓకే, చాలు. అండ్ ఈ బ్లాక్ సేమ్ ఉంది, ఇంకొక బ్లాక్ హైట్ ఇచ్చి దీన్ని అయితే బిల్డ్ చేయాలి. కింద పెట్టు, పైన పెట్టు, అయిపోయింది. అండ్ మిగిలిన ఇంతే గైస్, కింద ఆ బ్లాక్ పైన. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంక ఈ బ్లాక్స్ కూడా తీసేయచ్చు ఫైనల్లీ గైస్. అంటే ఇంకా ఉందిలేండి, అది పెట్టాలి కదా, బ్లాక్స్ అయితే కావాలి దానికి. సరిపోతాయిలే ఈ బ్లాక్స్, కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇంకా పెట్టేద్దాం. ఓకే, ఫైనల్లీ గైస్ రెడీ అయితే అయిపోతుంది. ఇంకా బ్లాక్స్ అయితే తెచ్చేసుకుందాము. ఇవి కూడా తీసేసి పైకి ఎక్కుదాం. తీసేయి కెలుపు కూడా వచ్చింది గైస్. అండ్ నెక్స్ట్ వీడియో నాకు తెలిసి మ్యాక్సిమం నెదర్ పోర్టల్కి అయితే వెళ్దాము. మనకి లావా గట్టిగానే దొరికింది, సో నెదర్ పోర్టల్కి అయితే వెళ్దాము. ఓకే, మన 100 అయితే రెడీ అయిపోయింది గైస్. 100 డే స్పెషల్ అనమాట. ఓకే, ఇది వచ్చి మనకి
చాలా స్పెషల్ డే, ఎందుకంటే మనకి చాలా పెద్ద కేవ్ దొరికింది. మనకు అక్కడ ఇది దొరికింది, మనకి లావా పూల్, డైమండ్స్ దొరికినాయి. మామూలు లేదు, సూపర్ ఎక్స్ట్రాడినరీ అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి గైస్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియో మనకి ఎఫ్ఎం దాంట్లో వస్తుంది, మిస్ అవ్వకుండా వాడిది కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఉంటా గైస్, ఇంకా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.